గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ ఇప్పుడు ఇదే తమ స్లోగన్ అన్నారు సీఎం చంద్రబాబు. సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎదిగాడు అంటే అది తెలుగువారి ఘనత అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. 3 రోజుల పాటు జరిగే ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలను హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు చూస్తే ఆ రోజు చేసిన ఫౌండేషన్స్ కానీ డెవలప్ చేసిన ఎకోసిస్టమ్ చూసిన తర్వాత ఈరోజు దేశంలోనే అత్యధిక పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది 25 సంవత్సరాల్లో సాధ్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సీయింగ్ ఈజ్ బిలీఫ్ అంటాం. నాదెళ్ల సత్య ఇక్కడే పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఫస్ట్ మైక్రోసాఫ్ట్ సెంటర్ పెడితే, డెవలప్మెంట్ సెంటర్ పెడితే ఇక్కడికి వచ్చి పనిచేశారు. అక్కడి నుంచి ఈరోజు మైక్రోసాఫ్ట్ అధినేతగా తయారయ్యాడంటే అది తెలుగు వారికి ఉండే శక్తి, తెలివితేటలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నారు. భారతదేశం మొత్తం జనాభా తగ్గిపోతా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాభా 1.5% గ్రోత్ రేట్, దక్షిణ కొరియా 0.7%. ఇప్పటికే జపాన్ కానీ, చైనా కానీ, యూరోప్ కానీ అన్ని అగ్రదేశాలు కూడా జనాభా తగ్గిపోయి ఏజింగ్ ప్రాబ్లంతో సతమతం అవుతున్నారు. ఈరోజు జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మనుషులు పంపించమని కోరే పరిస్థితికి వచ్చారు. జర్మనీ లాంటి దేశం ఇండియన్స్ కోసం చూసే పరిస్థితికి వచ్చారు. ఇది చూసినప్పుడు ఈ అడ్వాంటేజ్ మనకు 2047 వరకు ఉంటుంది. 2047 తర్వాత మన దేశం కూడా ఓల్డేజ్ ప్రాబ్లం వస్తుంది, ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది. అయితే 2047 కాదు, 100 సంవత్సరాలు ప్రపంచానికి సేవలు అందించాలంటే మనం జనాభా విషయంలో జాగ్రత్త పడగలిగితే ప్రపంచాన్ని పరిపాలించే శక్తి ఒక్క భారతదేశానికే ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, మీరు కూడా ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ అభివృద్ధి ఉద్యమంలో మీరు ఏ విధంగా భాగస్వాములు అవుతారు. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. మీరు కూడా వ్యాపారాలు చేయండి, నేను వద్దనడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్కి మీకు ఉపయోగపడుతుంది. మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నా ఆ ఆలోచనలు తీసుకురండి. అది ఉపయోగపడితే ముందుగా అది ఆంధ్రప్రదేశ్లో ఉపయోగిస్తాం. ఆ తర్వాత మేము ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు ఇస్తాం. దాన్ని తీసుకొని మీ నాయకత్వ లక్షణాలు బట్టి మీరు నేషనల్ లెవెల్లో పోతారా, ఇంటర్నేషనల్ లెవెల్లో పోతారా, అది మీ తెలివితేటలపైన ఆధారపడుతుంది, మీ నాయకత్వం పైన ఆధారపడుతుంది. దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా